హాయ్ అండి. ఇంకా జానకిని కిడ్నాప్ చేసి డాక్టర్ అమ్మ పనిచేసే హాస్పిటల్లోనే దాచిపెట్టాడు కదా జానకిని. ఈరోజు ఎలాగైనా చంపేద్దాం, జానకి వల్ల పెద్ద ఉపయోగం లేదు, హాసినిని ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసేసుకోండి సార్ అనేసి సహదేవ్ ఉచిత ఐడియా ఇస్తాడు కదా డీసీపీకి. ఆ డీసీపీకి సహదేవ్ ఇచ్చిన ఐడియా భలే నచ్చుతుందన్నమాట. సహదేవ్, నిజంగా నువ్వు ఇచ్చిన ఐడియా సూపర్గా ఉంది, సరే ప్లాన్ అయితే స్టార్ట్ చేసేద్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి ముందుగా మందు పార్టీ చేసుకుంటారు. ఫుల్గా తాగుతూ ఉంటారనమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే హాసిని, బాబీ, డాషు ముగ్గురు కూడా ఆ పేటలో జానకి ఉందేమో అనేసి అంతా వెతుక్కొని వస్తూ ఉంటారు కదా. లాయర్ చెప్తాడు కదా, ఆ డీసీపీ చాలా తెలివితేటల గలవాడు కాబట్టి మనం జానకిని వెతుకుతామని తెలుసు, ఇంకా మనం ఊరంతా వెతుకుతామని అక్కడెక్కడ దాచిపెట్టి ఉండడు. నాకు తెలిసి ఈ ఏరియాలోనే మనకు దగ్గరలోనే జానకి ఉండుంటుంది, కాకపోతే మనం తెలుసుకోలేకపోతున్నాం, వెతకండి అని చెప్పేసి లాయర్ గారు చెప్పగానే ఇంకా హాసిని, ఇంకా శివ, మొత్తం అందరూ కూడా ముగ్గురు కలిసి ఆ పేటంతా వెతుకుతారు. కాకపోతే ఎక్కడ హాసిని ఉండదు కదా. ఇంకా ముగ్గురు కూడా ఆటోలో దిగి మనం జానకి కనపడిద్దేమో అనుకున్నాం, వెతికాం, ఎక్కడ కనపడలేదని ముగ్గురు దిగులుగా ఇంటి లోపలికి వస్తూ ఉండేలోపు ఒక అతను, అమ్మ డాక్టర్ అమ్మ నన్ను కాపాడు తల్లి, నాకు విపరీతంగా కడుపు నొప్పి ఉంది తల్లి, నేను అసలు ఉండలేకపోతున్నాను, నన్ను కాపాడు అని చెప్పేసి మెలుగలు తిరిగిపోతూ ఉంటే, అయ్యో అంత విపరీతమైన కడుపు నొప్పి వస్తుందా, ఉండు అని చెప్పేసి డాషు వెళ్ళి హాస్పిటల్ తాళాలు తీసుకొని రా, ఇతనికి టాబ్లెట్లు ఇచ్చి ఇంజెక్షన్ అయి చెయ్యాలి అనగానే, అదేంది కలరు, మనం హాస్పిటల్ మూసేసాం కదా, ఇంకా మన జానకి మనకి కనపడేదాకా హాస్పిటల్ ఓపెన్ చేయకూడదని అనుకున్నాం కదా, మరేంది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నావు అనేసి అనగానే, చూడు శివ, ఇప్పుడు ఇతను కడుపు నొప్పితో అల్లాడిపోతున్నాడు కాబట్టి నేను ట్రీట్మెంట్ చేయాలి కదా, హాస్పిటల్లోనే కదా టాబ్లెట్లు ఇంజెక్షన్లు ఉండేది, కాబట్టి ఒక్కసారి హాస్పిటల్ ఓపెన్ చేద్దాం అనేసి ఓ పక్కన హాసిని అంటూ ఉంటే, లేదు కలరు, ఇప్పుడు నువ్వు హాస్పిటల్ ఓపెన్ చేసావంటే పేటలో ఉన్న వాళ్ళందరూ వస్తారు, ఇంకా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ కూర్చుంటే మనం జానకిని వెతకలేం కదా అనేసి బాబీ అంటూ ఉంటాడు. ఇదంతా వింటున్నటువంటి జానకి, అంటే సత్యమ్మ వాళ్ళ ఇంటి ఎదురే కదా జానకిని కిడ్నాప్ చేసి దాచిపెట్టింది ఆ డీసీపీ అమ్మ హాస్పిటల్లో. ఆ జానకికి వీళ్ళందరూ కనపడుతూ ఉంటారు, వీళ్ళ మాటలన్నీ వినపడుతూ ఉంటాయి. జానకి ఏమో మాట్లాడలేదు, లేచి నడవలేదు, కాళ్ళు చేతులు కట్టేశాడు, నోటికేమో ప్లాస్టర్ వేసేసాడు కదా. బావా నేను ఇక్కడే ఉన్నాను బావా అని చెప్పేసి జానకి మూలుగుతూ ఉంటుందన్నమాట. కాకపోతే ఆ జానకి మూలుగుడు ఎవరికి వినపడదు కదా. ఇంకప్పుడే హాసిని, అయ్యో శివ నేను చెప్పింది వినవా అనగానే, చూడు కలరు, నేను చెప్పిందే విను, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అనేసి అనగానే, ఇంకో పక్క ఆయనేమో, మేడం నాకు కడుపు తప్పి తట్టుకోలేకపోతున్నా, ప్లీజ్ మేడం నన్ను కాపాడండి మేడం అనేసి ఆయన. ఇంక ఏం చేయాలో అర్థం కాక, సరే ఉండు నా దగ్గర టాబ్లెట్లు ఉన్నాయేమో చూస్తా అని చెప్పేసి హాసిని ఇంకా టాబ్లెట్ల కోసం తన హ్యాండ్ బ్యాగ్లో వెతకడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మొత్తానికి ఒక టాబ్లెట్ అయితే కనపడుతుంది. అమ్మయ్య టాబ్లెట్ అయితే కనపడింది, ఇదిగో నువ్వు ఇది వేసుకో, కడుపు నొప్పి తగ్గిపోతుంది, చల్లగా మజ్జిగ కానీ అలాగ తాగు అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పి పంపించేస్తుంది. ఇంకా హాసిని, డాషు, బాబీ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళబోతూ ఉంటే పాపం జానకి సైగలు చేస్తూ అరుస్తూ ముక్కుతూ ఉంటుంది, వాళ్ళేమో పట్టించుకోరన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. సహదేవు, డీసీపీ ఇద్దరు ఫుల్లుగా తాగి హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఇంక ఈరోజు ఎలాగైనా జానకిని చంపేద్దాం సార్, జానకిని చంపేస్తే మనకి గోల లేకుండా పోతుంది అనేసి సహదేవ్ చెప్పాడు కదా. ఇద్దరు ఫుల్లుగా తాగుంటారు. ఇంకా డీసీపీ అయితే ఇంకా ఫుల్లుగా తాగుంటాడనమాట. ఇంక ఇద్దరు హాస్పిటల్ దగ్గరికి వస్తారు. అప్పుడే సహదేవ్ అంటూ ఉంటాడు, సార్ మీరేం ఆలోచించమాకండి, ఆ జానకిని చంపేద్దాం, జానకిని చంపేసి ఇంకా శివయ్య ఆ జానకిని చంపేసినట్టుగా మనం క్రియేట్ చేసి అందరినీ నమ్మించేద్దాం, ఆ తర్వాత మీరు హాసిని మేడంని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అనేసి ఆ సహదేవ్ చెప్పగానే ఆ డీసీపీ తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. థ్యాంక్ యూ సహదేవ్, నువ్వు ఇచ్చిన ఐడియా ఉంది చూడు, సూపర్గా ఉంది, నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను అనేసి తెగ మెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే లోపలికి వెళ్దాం పదా, జానకిని చంపేసిన తర్వాత మళ్ళీ మనం మందు పార్టీ తిరిగి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని ఇంకా హాస్పిటల్ లోపలికి వెళ్ళి జానకిని దాచిపెట్టినటువంటి రూమ్ దగ్గరికి వెళ్తారు. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి జానకిని కుర్చీలో కట్టేస్తారు కదా, ఆ కుర్చీ వైపు చూసేలోపు జానకి ఉండదన్నమాట. ఇదేంటి సహదేవ్, జానకి ఎక్కడికి వెళ్ళింది, మనం ఇక్కడే కదా జానకిని కట్టేసింది అనేసి ఆ డీసీపీకి తాగిందంతా వదిలిపోతుంది. ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఏమైనట్టు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే, నాకు అదే అర్థం కావట్లేదు సార్, ఇక్కడే కదా ఉండాల్సింది, తను ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అక్కడంతా వెతుకుతారు, ఎక్కడ జానకి కనపడదన్నమాట.
అప్పుడే డీసీపీ అంటాడు, సహదేవ్ తాగిందంతా కూడా నాకు దెబ్బకు వదిలిపోయింది. అసలు ఎక్కడ పోయినట్టు ఈ జానకిని ఆ శివగాడే తప్పించుంటాడా? జానకి ఇక్కడ ఉన్నట్టు ఆ శివగాడికి ఎలా తెలుసుంటుంది అని చెప్పేసి ఇంకా డీసీపీ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే సహదేవ్ అంటాడు, సార్ మన జాబులు పోతాయి సార్, మన లైఫ్ పోతుంది సార్ అనేసి అంటూ ఉంటే, లైఫ్ జాబు గురించి కాదు సహదేవ్, ఇప్పుడు వాళ్ళ చేతుల్లో మనం అయిపోతాం. ఆ జానకి నేరుగా వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది అనుకో, ఇంకా మనల్ని ప్రాణాలతోటి బతకనీరు ఆ శివగాడు. కాబట్టి జానకి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కనుక్కొని త్వరగా దాన్ని చంపిపేద్దాం పద అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా గబగబా బాబీ, లాయర్ గంగాధరం గారు జానకిని జాగ్రత్తగా సేవ్ చేసేస్తారు. అలాగే జానకిని గంగాధరం గారి ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్తారనమాట. అక్కడైతే అనుమానం రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా బాబీ జానకిని చంప మీద లాగిపెట్టి ఒక పీకు పీకుతాడు. పీకి, ఏంటే నీకు పెళ్లి చేయలేమనుకున్నామా, నువ్వే ఎవరో ఒకరు అని చెప్పేసి తాళి కట్టుకొని నాకు పెళ్ళయింది, నా భర్త పలానా అని చెప్పేసి నాటకాలు ఆడాల్సిన అవసరం ఏముందే, నీకు పెళ్లి చేయలేమనుకున్నావా అని చెప్పేసి జానకిని లాగిపెట్టి ఒక పీకు కానీ, జానకి ఏమో నన్ను క్షమించు బావా, ఇలా ఇద్దని అనుకోలేదు, నీ పెళ్ళికి నేను ఎటువంటి ఆటంకం అవ్వకూడదని నేను ఇలా ప్లాన్ చేసేనే తప్ప ఇంకేం కాదు బావా, నీకు డాక్టర్ అమ్మకి పెళ్ళి అవుతుంది కదా, బట్టలు పెడదామని చెప్పి నేను బట్టలు తేవటానికి వెళ్తే నన్ను కిడ్నాప్ చేశారు బావా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగిందంతా మీకు వివరంగా చెప్తాను అనేసి జానకి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా లాయర్ అంటూ ఉంటాడు, నేను చెప్పాను కదా ఈ డీసీపీ కిడ్నాప్ చేసి ఉంటాడు, డీసీపీని మనం బయటికి తీసుకొని వస్తే ఎలాగైనా జానకిని అటు ఇటు మారుస్తూ మనకు దొరుకుతాడని మన ప్లాన్ సక్సెస్ అయ్యింది శివ. మొత్తానికి జానకి మనకు దొరికింది, ఆ డీసీపీఏ కిడ్నాప్ చేశాడన్న విషయం కూడా మనకు తెలిసింది కదా అని చెప్పేసి ఇంకా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు జానకి ఏడుస్తూ అంటూ ఉంటుంది, నన్ను ఆ డీసీపీ చాలా ఇబ్బంది పెట్టాడు సార్, అసలు నాకు నరకం చూపించాడు సార్ అని చెప్పేసి అనగాని అప్పుడే పాపం లాయర్ గారు అంటూ ఉంటారనమాట, నేను చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది తల్లి, నువ్వు ఎంత బాధపడ్డావో ఎంత నరకం అనుభవించావో, ఇటు కూర్చో అని చెప్పేసి శివ ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు అనేసి అనగాని, అదేంది లాయర్ సారు నేను ఇక్కడే ఉంటాను ఇంటికి ఎందుకు అనేసి అనగాని, డీసీపీ గ్యారంటీగా జానకిని కిడ్నాప్ చేసిన ఏరియా దగ్గరికి వెళ్ళుంటాడు, ఆ జానకిని చూస్తాడు, జానకి ఉండదని తెలిసి జానకిని కాపాడింది నువ్వేనని తెలిసి గ్యారంటీగా మీ ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేస్తాడు, కాబట్టి నువ్వు ఇంటి దగ్గర ఉండు, పైగా జానకి మనకు దొరికినట్టుగా అసలు నటించమాకు, అసలు మనకి జానకి దొరకలేదు మామూలుగానే ఉండు అర్థమైందా అనేసి అనగాని, సరే సార్ అని చెప్పేసి శివ వెళ్ళిపోబోతూ ఉంటే జానకి ఉండి, బావా నేను వస్తాను బావా, అత్తని అష్టలక్ష్మిని చూడాలని నాకు చాలా అనిపిస్తుంది, చాలా రోజులు అయిపోయింది కదా వాళ్ళిద్దరిని చూసి, నేను వస్తాను బావా అనేసి అంటూ ఉంటే లాయర్ గారు అంటారనమాట, అమ్మ జానకి ఇన్ని రోజులు ఆగావు, ఈ ఒక్కరోజు ఆగు తల్లి, ఎందుకంటే ఆ డీసీపీ నువ్వు తప్పించుకున్నావు అని తెలిసి ఇంటికి వెళ్ళి గందరగోళంగా చేసే అవకాశం ఉంది, కాబట్టి నువ్వు దొరికినట్టుగా అప్పుడే ఎవరికి తెలియకూడదు, నువ్వు కొన్ని రోజులు ఎక్కడే ఉండు తల్లి అనేసి అనగానే, సరే లాయర్ గారు అనేసి అంటుంది. వెంటనే ఇంకా బాబీ వెళ్ళిపోతూ చెప్తూ ఉంటాడు, చూడు జానకి, నీకు మేము పెళ్లి చేస్తాం, నువ్వు పారిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు అర్థమైందా, మంచి వాడినే ఇచ్చి చేస్తాను తల్లి, దయచేసి నువ్వు ఎటు పోగాకు అని చెప్పేసి చెప్పగానే పాపం గట్టిగా బాబీని హగ్ చేసుకుంటుంది అనమాట. బావా ఇలాంటి మంచివాడిని నా లైఫ్లో నేను తీసుకోలేకపోతున్నాను, ఈ జన్మకి నువ్వు నా భర్తవి కాలేకపోతున్నావుగా బావా అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే బాబీ సరే లాయర్ గారు నేను వెళ్ళి వస్తాను, జానకి జాగ్రత్త అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడనమాట బాబీ. ఇంకా లాయర్ గారు జానకిని కూర్చోపెట్టి, అమ్మ జానకి నీకు అక్కడ అసలు ఎలా జరిగింది, నేను అసలు ఎవరు ఎలా కిడ్నాప్ చేశారు ఫస్ట్ నుంచి కూడా నువ్వు మాట్లాడు తల్లి, నేను వీడియో తీసుకుంటాను అంతా కూడా రాస్తాను, రేపు మనం కోర్టులో ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది, ఇదంతా ఈ సాక్ష్యాలతో సహా ఇస్తే ఆ డీసీపీని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేసి అనగాని, మొత్తం చెప్తాను సార్ అని చెప్పేసి ఇంకా కూర్చుంటుంది. నా పేరు జానకి, నేను సత్యమ్మకి మేనకోడల్ని, నా బావ శివకి అలాగే డాక్టర్ హాసినికి పెళ్ళవుతుంటే బట్టలు తీసుకురావటానికని బజారు వెళ్ళాను, నేను బట్టలు తీసుకొని వస్తూ ఉంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను మత్తు ఇచ్చి తీసుకొని వెళ్ళిపోయారు, నాకు మత్తు వదిలి కళ్ళు తెరిచి చూసేపాటికి నన్ను ఒక రూమ్లో పెట్టారు, ఇద్దరు అంటే అక్క తమ్ముళ్ళు, వాళ్ళిద్దరు సేతులక్ష్మి అలాగే శివుడు అనేసి చెప్పుకుంటూ ఉంటాడు, వాళ్ళిద్దరే నన్ను కిడ్నాప్ చేసింది, నన్ను ఒక రూమ్లో పెట్టారు, నాకు హింసలు పెట్టారు, ఆ శివుడు అనేవాడైతే ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు నరకం చూపించాడు, ఇంకా అది కాకుండా
అలాగే లాయర్ గారు మా బావ ఇద్దరు వెతుకుతూ ఉన్నప్పుడు నేను అక్కడే బిల్డింగ్లో ఉన్నా. కాకపోతే వీళ్ళు వస్తున్న విషయం వాళ్ళకి ముందుగానే తెలిసి నన్ను గబగబా ఆ బిల్డింగ్లో పైకి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మా బావకి లాయర్ గారికి ఎటువంటి అనుమానం రాకూడదు అనేసి నా మూతికి నా చేతులు కాళ్ళు అన్నీ కట్టిపడేసి నాకు నరకం చూపించారు అనేసి ఏడుస్తూ నేను అందుకే సార్ వాళ్ళకి నేను ఇక్కడే ఉన్నానని తెలియటం కోసమే నేను ఒక పూల కుండీని కూడా కాలుతో కొట్టాను. ఆ పూల కుండీ కూడా కింద పడింది అనేసి అంతా చెప్తూ ఉంటుంది. లాయర్కి గుర్తు వస్తుంది అనమాట. అవును, మేము పైకి ఎక్కేటప్పుడు అక్కడ ఒక పూల కుండి పగిలిపోయి ఉంది అనేసి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటాడు. జానకి జరిగినట్టుగా చెప్పి ఇంకా అక్కడి నుంచి నన్ను వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశారు. అప్పుడు అక్కడికి డీసీపీ సార్ వచ్చి నా చెవి దిద్దొకటి నా కాలు పట్టి తీసుకొని ఏదో ఒక శవం దగ్గర ఈ పట్టి అలాగే అది పడేసి జానకి చనిపోయినట్టుగా క్రియేట్ చేద్దామని కూడా మాట్లాడుకున్నారు. ఈరోజు నన్ను చంపేయటానికి కూడా డేటు టైంతో సహా ఫిక్స్ చేసుకున్నారు. ఇంకా మొత్తానికి మా బావ హాసిని మేడం ఇద్దరు కూడా దేవుళ్ళలాగా వచ్చి నన్ను కాపాడారు. వాళ్ళు కాపాడబట్టే నేను వాళ్ళ ప్రాణాలతోటి ఉండగలిగాను, లేదంటే ఈ పాటికి చనిపోయేదాన్ని అనేసి మొత్తం చెప్పేస్తుంది అన్నమాట. ఇంకా లాయర్ గంగాధరం గారు మొత్తం వీడియో తీసుకుంటాడా, వెంటనే ఒక అతనికి ఫోన్ చేస్తాడు. చూడు, నాకు 1 గంటలోపు పలానా డేటు పలానా టైంకి పలానా ఏరియాలో సీసీ ఫుటేజ్ అంతా కావాలి అనేసి అనగానే, సార్ 1 గంటలో అంటే చాలా కష్టమైద్ది సార్ అని చెప్పేసి అతను జవాబు చెప్తాడనమాట. అదంతా నీ చేతిలో పనే కదా, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు చేస్తావు, చెయ్యి అనగానే కొంచెం డబ్బులు ఖర్చు అవుతుంది సార్ అనేసి తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పేస్తాడనమాట. లాయర్ వెంటనే అటువైపు ఉన్న ఆయనకి 10,000 రూపాయలు అకౌంట్కి ఫోన్పే ద్వారా పంపించేసి, ఇదిగో నీ అకౌంట్కి 10,000 రూపాయలు ఆల్రెడీ నేను పంపించేశాను, నాకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా 1 గంటలో కావాలి అనగానే, సరే సార్ పంపిస్తాను అని చెప్పేసి అవతల అతను ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే లాయర్ గారు అంటూ ఉంటారు, అమ్మ జానకి నువ్వు భయపడ మాకు, మనకి సాక్ష్యాలతో సహా అన్నీ కూడా దగ్గరికి వస్తాయి, మనం ఆ డీసీపీని అరెస్ట్ చేపిద్దాం నేను కిడ్నాప్ చేయించినందుకు అనగానే, సార్ నాకు బాగా ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెట్టిస్తారా అనేసి అనగానే ఒక్కసారిగా లాయర్ గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అన్నమాట. అమ్మ ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను వస్తుంది అనేసి అనగానే, కొంచెం ఎక్కువ తెప్పించండి సారు, నాకు బాగా ఆకలి వేస్తుంది, ఇన్ని రోజుల నుంచి నాకు ఫుడ్ అదేం లేదు కదా అనేసి అనగానే చాలా బాధపడిపోతాడనమాట. ఇంక భోజనం వస్తుంది, చక్కగా ఆ జానకి ప్లేట్లో అన్నం పెట్టి నీట్గా వడ్డిస్తాడు. జానకి ఇంకా చాలా ఆకలిగా ఉంటుంది కదా, గబగబా అన్నం తింటూ ఉంటుంది. ఆ జానకి అలా అన్నం తింటూ ఉంటే లాయర్కి తన కూతురు పూర్ణిమ గుర్తొస్తుంది అనమాట. నా బిడ్డకి నేను ఎత్తుకొని అన్నం పెట్టేవాడిని కదా, నా భార్య దగ్గర ఉంది, ఇప్పుడు నా పూర్ణిమ అన్నం తింటుందో లేదో, ఎలా ఉందో ఏంటో, నా కూతురు కూడా ఉంటే ఇంత వయసుదే ఉండేది కదా అనేసి ఇంకా అతని కూతురు గురించి ఆలోచించుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు. ఇంకా ఇక్కడ సహదేవు అలాగే డీసీపీ ఇద్దరు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతకీ జానకి నిజంగానే వాళ్ళ ఇంటికి సత్యం ఇంటికి వెళ్ళుంటుందా, సత్యం ఇంటికి వెళ్ళింది లేదా అనేసి మనం ఎలాగైనా క్లారిటీ తీసుకోవాలి. కాబట్టి సత్యమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సహదేవ్ అనగానే, పదండి సార్ పోదాం, జానకి కానీ అక్కడే ఉంటే జానకిని మళ్ళీ కిడ్నాప్ చేసేద్దాం, కిడ్నాప్ చేసిన తర్వాత చంపి పడేద్దాం అనేసి అనగానే, ఇంకా ఏంటి పద అని అంటున్నావు, మనం వెళ్ళగానే సత్యమ్మ ఇదిగో జానకి వచ్చింది అనేసి వాళ్ళు ఏమన్నా మనకి జానకిని చూపిస్తారా ఏంటి, మన ఇద్దరం దొంగతనంగా ఆ ఇంట్లోకి వెళ్ళాలి, వాళ్ళెవరు మనల్ని చూడకుండా మనం ఆ ఇంట్లో అసలు జానకి ఉందా లేదా అనేది కనిపెట్టాలి అనేసి సహదేవు డీసీపీ ఇద్దరు కలిసి బాబీ వాళ్ళ ఇంటికి సైలెంట్గా పిల్లి కంటే దారుణంగా నడుస్తూ వెళ్తూ ఉంటారన్నమాట. అప్పటికే బాబీ మందు తాగుతూ బిర్యానీ తింటూ బయట కూర్చొని, రే డీసీపీ, నువ్వు నా జానకిని కిడ్నాప్ చేసి ఇన్ని రోజులు నరకం చూపిస్తావా, నీ కోసమే వెయిట్ చేస్తున్నా, అవును ఏంటి ఇంకా రావట్లేదు, జానకి తప్పించుకుంది కనపడట్లేదు అనగానే డీసీపీకి మైండ్ పోయి మా ఇంటికే రావాలి కదా, ఏంటి ఇంకా రావట్లేదు అనేసి ఆలోచిస్తూ ఉండగానే ఇంకా డీసీపీ సహదేవ్ ఇద్దరు కూడా దొంగల్లాగా ఎవరికి కనపడకుండా సత్యం ఇంట్లోకి ప్రవేశిస్తారు. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే బాబీ ఆల్రెడీ వాళ్ళిద్దరు ఇంట్లోకి రావడం గమనిస్తాడనమాట. ఇంకా సహదేవ్ లోపలికి రాగానే, సార్ అదుగుండి ఆ శివ వాళ్ళ చెల్లి ఇక్కడే ఉంది సార్ అనేసి అనగానే, అవును అష్టలక్ష్మి ఇక్కడే ఉంది అని చెప్పేసి ఇంకా డీసీపీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని గమనించినటువంటి బాబీ, రండి మీ ఇద్దరి కోసమే నేను వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు వస్తారా, మీకు చుక్కలు చూపిద్దామా అని చెప్పేసి, ఏంట్రా
మా జానకిని కిడ్నాప్ చేసి అంత నరకం చూపిస్తారా, ఇప్పుడు నా చేతిలో మీకు ఉంటుంది చూడండి, ఇప్పటి నుంచి మీకు మామూలుగా ఉండదు అని చెప్పేసి ఇంకా బాబీ ఏమీ తెలియని వాళ్ళలాగా అలాగే కూర్చొని బిర్యానీ తింటూ మందు తాగుతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.